ఈ రోజు మన కహాని హౌస్ లో వి హావ్ బాలాజీ శర్మ. స్వయంవరం మనోహరం నిజం లాంటి స్వప్నం ఎలా పట్టి ఆపాలి. వాట్ ఇస్ బాలాజీ? వాట్ ఇస్ హిస్ కహాని దట్ మేడ్ హిమ్ వాట్ హీ ఈస్ టుడే? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మ్యూజిక్ ఆపేసాను, బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు. మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఐ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ కాలేజ్. మళ్ళీ ఎందుకు వచ్చిందో ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు. అది ఏంటి వీడు మళ్ళీ మ్యూజిక్ అంటాడేంటి, వీడు పాడతానంటాడు ఏంటి అని చెప్పి అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మా కజిన్ ఒక అతను ఉన్నాడు, ఎల్వి రేవంత్ అర్జున్. హీఈస్ వెరీ పాపులర్ మ్యూజిషియన్ ఇన్ టాలీవుడ్ అండ్ సో తను ఇండియన్ ఐడల్కి వెళ్ళడము అదే టైంలో 2016-17 టైంలో. నేను అప్పుడు తనని చూసి అరే మా అన్నయ్యే కదా, మా పెద్దమ్మ కొడుకే కదా, అరే వాడు చేస్తున్నాడే, నేను నేర్చుకున్నాను, నేను ఎందుకు వదిలేశాను అని చెప్పి మళ్ళీ కొంచెం ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసి మ్యూజిక్ క్లాసెస్ మళ్ళీ కన్సిస్టెంట్గా ఒక 8 to 9 years కంటిన్యూస్గా మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుంటూ సర్టిఫికేషన్ ఒకటి కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ మ్యూజిక్ కెరీర్ అనేది నా లైఫ్లో ఇంత స్ట్రాంగ్గా గెట్ బ్యాక్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ స్పిరిచువాలిటీ? Life is pretty simple, bro. This is what I feel. If you make it complicated, it will become complicated. So దేన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా, దేంట్లోని ఇండెప్త్గా వెళ్ళిపోకుండా ఆ న్యూట్రల్ పాత్ మీదకి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరు మా జీవితంలో ఒక ఫేజ్ ఉంటుంది, లైక్ ద ప్రాబ్లమ్ మోస్ట్ డౌన్ఫాల్, మోస్ట్ లోయెస్ట్ ఫేజ్ వేర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఈవెన్ కైండ్ ఆఫ్ టాక్ టు పీపుల్. మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి ఫేజెస్ వాట్ వేర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్? ఎవ్రీబడి విల్ హ్యావ్ సపోర్ట్ ఇన్ దేర్ లైఫ్స్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ, ఫ్రమ్ దేర్ ఫ్రెండ్స్. ఏదో ఒక విధంగా ఏదో ఒక పాయింట్లో ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది, మెంటల్ సపోర్ట్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ మై లైఫ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ దాన్ ఎవ్రీబడి. సో యూ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీడిస్టైన్డ్? ఎస్, డెఫినెట్లీ. వెరీ క్లియర్లీ everything is planned by God. Very clearగా. You just have to live the life the way it is. Make it pretty simple. Don't make complications. కాంప్లికేషన్స్ అవసరం లేదు. నువ్వు ఉన్నది ఉన్నట్టు లైఫ్ని అలా జరుపుకుంటూ కూర్చుంటే చాలు. నీకు ఏదైనా మూడ్ బాగాలేదా నీ మీద నువ్వు వర్కౌట్ చేయాలి. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్డ్. స్పిరిచువల్ వేలో స్టార్ట్ చేసిన తర్వాత, స్పిరిచువల్ వేలోకి వెళ్ళిన తర్వాత I learned, ఓకే ఇప్పుడు నాకు సంథింగ్ ఇస్ ట్రిగరింగ్ మీ, నాకేదో ట్రిగర్ అవుతుంది, నా మీద నేను వర్కౌట్ చేసుకోవాలి. అది ట్రిగర్ అవ్వాలని రాసిపెట్టింది, నేను ట్రిగర్ అవుతాను. సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతాయి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్రియేట్ అవుతాయి, ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ కూడా అవుతాయి. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. బట్ ప్రాబ్లం రాగానే నేను టెన్షన్ పడతాను, ఇది నా ప్రాబ్లం, టెన్షన్ పడగానే మళ్ళీ ప్రాబ్లం రిజాల్వ్ కాగానే హ్యాపీ ఫీల్ అయిపోతాను. టెన్షన్ పడ్డం ఎందుకు, హ్యాపీ ఫీల్ అయిపోవడం ఎందుకు? రెండిటికి మధ్యలో సంథింగ్ దెర్ ఇస్ న్యూట్రల్ లైన్, న్యూట్రల్ పాత్. ఆ న్యూట్రల్ పాత్ మీద నేను వర్కౌట్ చేయాలి. దాని మీద వర్కౌట్ చేస్తే ఇవన్నీ వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి. నువ్వు దేన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా, దేంట్లోని ఇండెప్త్గా వెళ్ళిపోకుండా ఆ న్యూట్రల్ పాత్ మీదకి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్. అందుకనే అసలు మెడిటేషన్ అంటే ఏం చేస్తారా చిన్నప్పుడు అనిపించేది నాకు. నేను కామ్గా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది? బట్ మెడిటేషన్లో కూడా, యోగాలో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ని స్లోగా ఫాలో అవుతున్నాను. నాట్ మోర్ దెన్ 3-4 months. 3-4 months నుంచే నేను స్టార్ట్ చేసి ఓకే స్లోగా స్టార్ట్ చేస్తాను. 2 minutes వస్తాయి, డిఫరెంట్ థాట్స్ వస్తాయి. సో నీకు యోగాలో కానీ మెడిటేషన్లో కానీ ఉన్న టెక్నిక్స్ యూజ్ చేసి హౌ టు స్టాప్ ఆల్ దీస్ ఎక్స్ట్రా థాట్స్ వెన్ యు ఆర్ మెడిటేటింగ్. ఇవన్నీ నువ్వు నీ డేలో ఒక డిసిప్లిన్ ఉండాలి. నేను ఈ మధ్య కాలంలో నేర్చుకున్నది అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్. ఎస్, పొద్దున్న లేచాక జస్ట్ కొంతమంది రాసుకుంటారు, కొంతమంది చదువుతారు, కొంతమంది కళ్ళు మూసుకుని 2 minutes ఓకే నా డే చాలా గ్రేట్ఫుల్ గా ఉంది ఈరోజు, నా లైఫ్ చాలా బాగుంటుంది రేపటి నుంచి, నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ హియర్ అండ్ దేర్ ఇస్ గోయింగ్ ఆన్, ఏదన్నా అటు ఇటు అవుతే గనక దేవుడు ఉన్నాడు, నువ్వు చూసుకో. బట్ పాజిటివ్గా ఉంటుంది అన్న థాట్తో లేస్తే డే అంతా నిజంగా బాగుంటుంది. నాకు స్టార్టింగ్లో వచ్చింది, చాలా ఇయర్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ వీడియోస్లో డిఫరెంట్ పీపుల్, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తూ ఉంటారు, ఏది ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వదు. నాకు ఇప్పుడు ఈ మధ్య 29 years వచ్చాక ఇప్పుడు రియలైజేషన్ కొంచెం స్టార్ట్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ చేశాను. కొంతమందికి 21 years లోనే స్టార్ట్ అవ్వచ్చు. సో
వాడికి 21లో ఎందుకు స్టార్ట్ అయింది, నాకు 29లో ఎందుకు స్టార్ట్ అయింది అంటే వాడి క్రియేట్ అయిన సిచ్యువేషన్స్ డిఫరెంట్, నాకు క్రియేట్ అయిన ఎగ్జాక్ట్లీ డిఫరెంట్. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అయ్యేది గాడ్స్ ప్లానే. మళ్ళీ ఆయన ప్లాన్ లో ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడో వెరీ క్లియర్ గా ఉన్నాడు. మనమే జంబులు అవుతూ ఉంటాం అటు ఇటు అటు ఇటు. సో ఇవన్నీ నేను ఏదో చెప్తున్నాను కానీ నేను కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏదన్నా ప్రాబ్లం వస్తే కొంచెం స్ట్రెస్ అవుతాను. కానీ హౌ ఫాస్ట్లీ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. బయటికి రావాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ టెక్నిక్స్, యూ షుడ్ హ్యావ్ సమ్ డిసిప్లైన్ ఇన్ యువర్ రొటీన్ లైఫ్. సో మార్నింగ్ లేవగానే పడుకునేటప్పుడు కొంచెం చిన్న చిన్న బేసిక్ థింగ్స్, అరే ఏం చేశాను ఈ రోజు, ఏదన్నా యూజ్ అయ్యేది చేశాను లైఫ్ లో, ఇలాంటి కొన్ని కొన్ని బేసిక్ థింగ్స్, ఈ అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్, ఇవన్నీ ఏదో స్లోగా స్టార్ట్ చేస్తున్నా. ఎవ్రీథింగ్ ఇస్ హెల్పింగ్ మీ. నేను హెల్ప్ అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెయ్యక అసలు హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకే ఇన్నాళ్ళు స్టార్ట్ చేయకుండా కూర్చున్నాను. ఇప్పుడు హెల్ప్ అవుతుంది, నాకు అది ప్రాక్టికల్ గా చూస్తున్నాను. అట్లీస్ట్ నాలో నాకన్నా హెల్ప్ అవుతుంది. నాకు నిన్న రాత్రి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా పొద్దున్న నిద్ర లేచి కొంచెం పాజిటివ్ గా ఆలోచించుకుని డే స్టార్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ మీ టుడే. ప్రాబ్లం ఉన్నప్పుడు అరే ప్రాబ్లం ఉంది, ఇరిటేటింగ్ గా ఉంది, నా మూడ్ ఇంతే, నా లైఫ్ లో ఏంటో ఇలాగే జరుగుతుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నువ్వు అనుకునే కొద్దీ ఇంకా అదే ప్రాబ్లం ఇంటెన్సిఫై. ఎగ్జాక్ట్లీ. వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఫ్యూచర్. నువ్వు ఏది ఊహించుకుంటే అదే నీ ఫ్యూచర్. నువ్వు అరే ఇప్పుడు నువ్వు ఒక పని చేద్దాం అనుకుంటున్నావు, ఈ పాడ్కాస్ట్ ఉంది, ఈ పాడ్కాస్ట్ నువ్వు యూ వాంటెడ్ టు టేక్ థింగ్స్ టు నెక్స్ట్ లెవెల్, యు ఆర్ డూయింగ్ ఇట్ సంథింగ్ జెన్యూన్లీ. నీ ప్లాన్స్ కూడా అలాగే ఉండాలి. బై మిస్టేక్ కూడా మనకి ఏ నెగటివ్ రాకూడదు. వచ్చింది అంటే దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, దట్ ఈస్ గెటింగ్ మేనిఫెస్టెడ్ ఇన్ యువర్ మైండ్. మేనిఫెస్టేషన్ అంటే ఒకటి అనుకుంటే అది జరుగుతుందా అంటే అనుకుంటే జరగదు. నువ్వు అనుకుని కంటిన్యూస్ గా రిపీటెడ్ గా అనుకుంటుంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ అది సేవ్ చేసుకో. సో నువ్వు ఎప్పుడు లేచినా కూడా నీకు ఆ నెగటివ్ థాట్ రాకుండా పాజిటివ్ థాట్ ని నీ సబ్ కాన్షియస్ మైండ్ నీ బ్రెయిన్ లోకి రిలీజ్ చేస్తుంది, పుష్ చేస్తుంది. నీకు పాజిటివ్ థాట్ ఉంటే నువ్వు పాజిటివ్ గానే ఉంటావు, పాజిటివ్ పనులు చేస్తావు. 100% అది జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపు 100% జరుగుతుంది. సో స్పిరిచువల్ గా నాకు తెలిసినంత వరకు ఏదో కొంచెం జ్ఞానంతో గోయింగ్ ఆన్. దట్స్ అ వెరీ గుడ్ ఐడియాలజీ. బట్ ప్రతి ఒక్కరు మా జీవితంలో ఒక ఫేజ్ ఉంటుంది, లైక్ ద ప్రాబ్లమ్ మోస్ట్ డౌన్ఫాల్, మోస్ట్ లోయెస్ట్ ఫేజ్, వేర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఈవెన్ కైండ్ ఆఫ్ టాక్ టు పీపుల్, మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి ఫేజెస్ వాట్ వేర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్? బేసిక్గా ఐ డోంట్ థింక్ అంత లో అయిన ఫేజ్ నాకు ఎప్పుడు లైఫ్లో ఇప్పటిదాకా ఎదుర్కోలేదు. బికాస్ ఆఫ్ దిస్ సపోర్ట్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్. ఓకే. సపోర్ట్ అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ సపోర్ట్ ఇన్ దేర్ లైఫ్స్, ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ, ఫ్రమ్ దేర్ ఫ్రెండ్స్. ఏదో ఒక విధంగా ఏదో ఒక పాయింట్లో ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది, మెంటల్ సపోర్ట్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ మై లైఫ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ దాన్ ఎవ్రీబడి. అందరికీ అలాగే అనిపిస్తుంది బేసిక్గా. సో యాజ్ యూజువల్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఫ్యామిలీ నుంచి దేర్ వాజ్ నెవర్ ఎ నో టు ఎనీథింగ్ అండ్ దేర్ వాజ్ నెవర్ ఎస్ టు ఎవ్రీథింగ్. ఇఫ్ యూ అండర్స్టాండ్. ఐ గాట్ ఇట్. అన్నిటికీ ఎస్ చెప్పరు, కానీ దేనికి నో అని కూడా చెప్పరు. దే విల్ గివ్ మీ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ థింగ్స్. ఆలోచించు, ప్లాన్ చేసుకో, ఎగ్జిక్యూట్ చేయి. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్. సో లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇద్దరిని చదివించి నన్ను ఇంజనీరింగ్ చేయించారు. నా ఇంజనీరింగ్ ఫీజే దగ్గర 4 లక్షలు అయి ఉంటుంది. దాని తర్వాత మా తమ్ముడు ఫిజియోథెరపిస్ట్. మా ఫాదర్ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ వర్కింగ్. మై మదర్ ఇస్ కంప్లీట్లీ హౌస్ వైఫ్. సో మాకు కూడా తెలుసు, మాకు ఎప్పుడు ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఇవన్నీ చాలా క్లియర్గా తెలిసి పెరిగాను. సో ఏంటంటే వెరీ వెరీ క్లియర్ అబౌట్ థింగ్స్. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు. మా డాడీ దగ్గర నుంచి నేను నేర్చుకునేది అది. ఎంత డిసిప్లైన్డ్గా యూ హ్యావ్ టు ప్లాన్. ఏదైనా సరే నువ్వు ఇలా ప్లాన్ చేసావంటే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నువ్వు దానికోసం యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. దానికి వర్క్ హార్డా, స్ట్రగులా, ఎనీథింగ్. నేను చూసిన టఫెస్ట్ ఫేజెస్ మమ్మల్ని చూడకుండా పెంచారు, మమ్మల్ని చూడనివ్వలేదు బేసిక్గా. ఏదైనా సరే వాళ్ళు హ్యాండిల్ చేసుకున్నారు, మా దాకా ఏది రానివ్వలేదు. సో ఐ డోంట్ హ్యావ్ దట్ లో మూమెంట్స్. అండ్ యాజ్ ఐ సెడ్ యూ ప్రీవియస్లీ, నాకు ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఐ హ్యాడ్ మై గ్రూప్ ఆఫ్ పీపుల్ సరౌండింగ్ మీ. ఎప్పుడు కూడా నాకు ఏ చిన్న లో అనిపించినా, నాకు అసలు అనిపించే స్కోప్ కూడా ఇవ్వట్లేదు ఎవరు. ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ నాకుండే సర్కిల్ కూడా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే చాలా లిమిటెడ్గా ఉన్నా
చాలా ఎఫెక్టివ్గా ఉండేవారు. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ త్రూ అని చెప్పి దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఆటోమేటిక్గా దే సమ్ ఆర్ ద అదర్ వే వాళ్ళు వచ్చి మాట్లాడేస్తారు, సరదాగా బయటికి తీసుకెళ్తారు, ఐల్ ఫర్గెట్. సో అంత స్పెసిఫిక్గా ఏం చేయలేదు. జాబ్ అంటావా, ఐమ్ డూయింగ్ గుడ్ ఇన్ మై ప్రొఫెషనల్ థింగ్స్, జాబ్ కానీ మ్యూజిక్ కానీ. సో ఐ హావ్ లెర్న్డ్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి నాకు అది నేర్పించారు. సో స్కూల్ స్టడీస్, కాలేజ్ స్టడీస్, అగైన్ మ్యూజిక్ క్లాస్, లెర్నింగ్, టీచింగ్, ఇదే దీంతోనే సరిపోయింది ఓవరాల్ లైఫ్. అండ్ మాక్సిమం కాన్సన్ట్రేషన్ మ్యూజిక్ మీద ఉండేది. నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని అన్ని పక్కన పెట్టి కంప్లీట్గా మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఐ హావ్ కంప్లీటెడ్ మై సర్టిఫికేషన్ అంటే కర్ణాటిక్ మ్యూజిక్లో మేబీ ఎ స్మాల్ గ్రాడ్యుయేషన్ లాగా, ఇఫ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇట్ సింపుల్ వే. సో సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకుంటున్నాను. కర్ణాటిక్ మ్యూజిక్ ఒక లెవెల్ వరకు నేర్చుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు డిప్లొమా ఇంకా చదువుతున్నాను, నేర్చుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో టీచ్ మ్యూజిక్. ఐ పర్సనలీ ఫీల్ I can explain things, I can convey what exactly it is clearగా to the other person as per his mindset. So I feel I am a good tutor. So నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల లాస్ట్ 3 years నుంచి I am teaching music to people in different places, online and offline. So I have some 4 to 5 good students. నేర్పిస్తున్నాను. They are also participating here and there. So life is going very smoothly. Super. వీక్లో 5 days a week డైలీ జాబ్ అండ్ వీకెండ్స్ a couple of hours మ్యూజిక్, అంతే. దాని తర్వాత రికార్డింగ్స్ ఏమైనా ఉంటే నేను వెళ్తూ ఉంటాను. ది అదర్ టైమ్ మై స్మాల్ సర్కిల్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అంతే. దిస్ ఇస్ హౌ లైఫ్ ఇస్ గోయింగ్ టిల్ నౌ. Super. So when we come to the, there are some high points. Life లో ఒక మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి, మెమరీస్ ఉంటాయి. If you want to share something about that. సో హై పాయింట్స్ అంటే బిఫోర్ మై ఇంజనీరింగ్ ఐ వాజ్ నాట్ షూర్. చిన్నప్పటి నుంచి కర్ణాటిక్ మ్యూజిక్ స్కూల్లో నేర్పించేవారు అనమాట. నేను, మా తమ్ముడు, మా ఫ్రెండ్స్ అందరు కలిసి స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ అయిపోగానే ఒక 1 hour కర్ణాటిక్ క్లాస్ జాయిన్ అవ్వాల్సిందే. మాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏం పాడతాం రా పాటలు, చల్రే బై జాయింగే బాహర్ అనే ఫ్రెండ్స్ నాకేమో చుట్టుపక్కల. సర్లే ఎంజాయ్ చేద్దాము అనే మైండ్ సెట్ అప్పుడు కూడా. సో వెళ్ళేవాళ్ళం కాదు, తప్పించుకునేవాళ్ళం. పాపం మా టీచర్ అప్పట్లో ఇంటికి వచ్చి మరి బంగారం నేర్చుకోండి రా బంగారం, ప్లీజ్ రా బంగారం అని చెప్పి ఇలా ఎంత బాగా అడిగేవారు. ఎందుకంటే మీరు తెలుగు పిల్లలు, మీరు బ్రాహ్మలు, మంచిగా స్పష్టంగా పలుకుతుంది. మా డాడీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మాకు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వేదం కూడా నేర్పించారు. సో దానివల్ల మీరు చాలా స్పష్టంగా మాట్లాడతారు, చాలా క్లియర్గా పలుకుతాయి మీకు నోట్లో అన్నీను. సో నేర్చుకోండి అని చెప్పి ఆవిడ వచ్చి ఇంటికి వచ్చి, ఆవిడ అటు నుంచి వస్తున్నారంటే మేము ఇటు పారిపోయేవాళ్ళం. నేను, మా తమ్ముడు గేడు దూకి పారిపోయేవాళ్ళం. అమ్మో ఈవిడ వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు సంగీతం అంటుందిరా బాబు అని. ఇలాంటి స్టేజ్ నుంచి సమ్వేర్ అరౌండ్ ఒక 6-7 years నేర్చుకున్నాం స్కూల్లో, రిస్ట్రిక్టెడ్గా, బలవంతంగా. బట్ అప్పుడు నేర్చుకున్నది కూడా 7th class 8th class తర్వాత నేను స్కూల్ చేంజ్ అవ్వడం జరిగింది. దానివల్ల డ్యూ టు డిఫరెంట్ ఇష్యూస్ నేను ఇంటర్ 2nd year వరకు మ్యూజిక్ ఆపేశాను, బీటెక్ 1st year వరకు. మళ్ళీ బీటెక్ 1st year 2nd year నుంచి ఐ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ కాలేజ్. మళ్ళీ ఎందుకు వచ్చిందో ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు. మా కజిన్ ఒక అతను ఉన్నాడు, ఎల్వి రేవంత్ అని చెప్పి. హీఈస్ వెరీ పాపులర్ మ్యూజిషియన్ ఇన్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్. సో తను ఇండియన్ ఐడల్కి వెళ్ళడము అదే టైంలో 2016-17 టైంలో. నేను అప్పుడు తనను చూసి, అరే మా అన్నయ్యే కదా, మా పెద్దమ్మ కొడుకే కదా, అరే వాడు చేస్తున్నాడే, నేను నేర్చుకున్నాను, నేను ఎందుకు వదిలేశాను అని చెప్పి మళ్ళీ కొంచెం ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసి మ్యూజిక్ క్లాసెస్ మళ్ళీ కన్సిస్టెంట్గా ఒక 8 to 9 years కంటిన్యూస్గా మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుంటూ సర్టిఫికేషన్ ఒకటి కంప్లీట్ చేసి, దాని తర్వాత మళ్ళీ మ్యూజిక్ కెరీర్ అనేది నా లైఫ్లో ఇంత స్ట్రాంగ్గా గెట్ బ్యాక్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కాదు, మా పేరెంట్స్ కాదు, ఫ్యామిలీ కాదు, మా తమ్ముడు కూడా నేర్చుకున్నాడు. బట్ హీ స్టాప్డ్ ఇట్ అట్ అరౌండ్ 7th class or 8th class. నేను స్టాప్ చేయలేదు. మళ్ళీ ఏంటి వీడు మళ్ళీ మ్యూజిక్ అంటాడేంటి, వీడు పాడతానంటాడేంటి అని చెప్పి అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అవన్నిటికీ ఒక బ్రేక్ అయింది వెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ సరిగమ. ఇన్ 2020 జాబ్ చేసామండి. ఐ వాజ్ వర్కింగ్ విత్ టెక్ మహీంద్రా గ్రూప్. సో ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూనే
సడన్ గా నేను మ్యూజిక్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయడము, ఇలా సాంగ్స్ పాడడము ఇవన్నీ చూస్తుంటే సడన్ గా ఒక ఆడిషన్ వస్తే ఆడిషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఎక్కడ అవుతుందిలే, మనం చాలా టాలెంటెడ్ ఉండాలి, సెల్ఫ్ టాలెంట్ గురించి అంత రియలైజేషన్ లేదు అప్పుడు. అవగాహన లేదు. ఓకే, మనం ఇంత బాగా పాడుతున్నాము అన్న రియలైజేషన్ లేదు అప్పుడు. సో అనుకోకుండా ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఆడిషన్ ఇచ్చేసరికి వాళ్ళు సెలెక్టెడ్ అన్నారు, రమ్మన్నారు, డిఫరెంట్ రౌండ్స్ అన్నారు, టాప్ 50 అన్నారు, 20 అన్నారు, టాప్ 12 అన్నారు లాస్ట్. ఐ వాజ్ ఇన్ టు టాప్ 12. నాకే పెద్ద షాక్ అసలు. ఏంటి, ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఏ మ్యూజిషియన్ అని చెప్పి నేర్చుకున్నాను. కర్ణాటిక్ మ్యూజిక్ ఇస్ ఓకే, బట్ రియాలిటీ షో ఇస్ సంథింగ్ డిఫరెంట్. చాలా డిఫరెన్స్ ఉంది క్లాసికల్ కి రియాలిటీ షోస్ కి. ఆ రియాలిటీ షోస్ కి నాకు ఆ ఎక్స్పోజర్ లేదు. నేను బేసిక్ గా చాలా ఇంట్రోవర్ట్ని. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నానేమో కానీ చాలా చాలా ఇంట్రోవర్ట్ని. నాకు ఆ ఎక్స్పోజర్ లేకపోవడంతో ఐ డోంట్ నో ఎలా రియాక్ట్ అవ్వాలి. నాకు ఎవరితో గట్టిగా మాట్లాడాలంటేనే మొహమాటం. వాళ్ళు ఎవరన్నా కొత్తగా పరిచయం చేసుకోవాలంటే హాయ్ బాగున్నారా బాగున్నారా అంతే. దీని తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు. వాళ్ళు ఏమన్నా అడిగితే మాట్లాడడం తప్ప నేనేం చేయలేను. సో ఇలా ఉండేవాడిని రియాలిటీ షోస్ లో. ఆ సరిగమపాలో కూడా వెళ్ళాము, ఆడిషన్. దట్ వాస్ ద బిగ్గెస్ట్ బ్రేక్ ఆఫ్ మై లైఫ్. అసలు అరే నా లైఫ్ లో మ్యూజిక్ అనేది ఇట్ ఇస్ ప్లేయింగ్ ఇంత క్రూషియల్ రోలా. అసలు ఎప్పుడో 7th క్లాస్ లో పోయినది అసలు నాకు ఎందుకు స్టార్ట్ అయింది మళ్ళీ లైఫ్ లో. దిస్ వాస్ ద బిగ్గెస్ట్ పాయింట్ బ్రేక్ త్రూ ఇన్ మై లైఫ్. సో మ్యూజిక్ అగైన్ స్టార్టెడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ మచ్ బ్యాలెన్స్డ్. ఐ అండర్స్టూడ్ వై am I living this life. సో వాట్ ఈస్ దిస్ లైఫ్ అబౌట్, అసలు రీజన్ ఏంటి, దేనికి అసలు మ్యూజిక్ వచ్చింది, ఇలా చాలా రియలైజేషన్స్, పర్పస్ ఆఫ్ లైఫ్, లాట్ ఆఫ్ రియలైజేషన్స్. సో ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ స్మూత్లీ ఆఫ్టర్ దట్. సో బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అని అడిగావు కదా, సో దిస్ వాస్ ద బిగ్గెస్ట్ వన్. సూపర్, పర్ఫెక్ట్. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ మ్యూజిక్ ఇండస్ట్రీ, మీరు దాంట్లో కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి మన వాళ్ళకి అర్థమవుతాడు అసలు వాట్ ఈస్ దిస్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఇన్ టాలీవుడ్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్. సో మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే ఐ డోంట్ గో మచ్ డీపర్ ఇన్ టు ఇట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫుల్ టైమ్ ఇన్ టు ఇట్. ఓకే. సో నాకు 100% ఐడియా లేదు. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్సెస్ బట్టి నేను చెప్తాను. సో ఫస్ట్ టైం ఇండస్ట్రీ రిలేటెడ్ అంటే ఒక రియాలిటీ షో ఐ ఎంటర్డ్. వెళ్ళినప్పుడు చాలా కొత్తగా ఉంది అసలు. ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ అబౌట్ ది రియాలిటీ షో. ఐ స్టార్ట్ విత్ దట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. సో ఏమైందంటే మాకంతా కొత్త అసలు, అంతా 24 ఇయర్స్ అప్పుడు ఏదో నేర్చుకున్నాము, వెళ్ళాము, సడన్ గా సెలెక్టెడ్ అన్నారు, రమ్మన్నారు, గ్రాండ్ ఆడిషన్ అని చెప్పి అది ఫస్ట్ ఎపిసోడ్ అన్నమాట. సో అలా ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి, కొత్త దీంట్లోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది. అంటే కంప్లీట్ గా చీకటి లోపలంతా, చాలా పెద్ద స్పేషియస్ ఇదన్నమాట, స్పేషియస్ సెట్ అన్నమాట. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది అసలు మొత్తం కంప్లీట్ గా షో. సో లోపలికి వెళ్తుంటేనే చాలా స్పేషియస్ అంతా, ఏంటిది అసలు మొత్తం ఇలాగే బ్లూ కలర్ లైటింగ్స్, సాడ్ లైటింగ్. దాంట్లో ఎంట్రీ చేయమన్నారు, ఎంట్రీ ఇచ్చాము, లోపలికి వెళ్ళాము. చాలా షాకింగ్ అసలు యాక్చువల్లీ నాకు, ఏంటిది ఇలా ఉంది అని చెప్పి. అక్కడికి వెళ్ళాక ఏసీ ఏం చేస్తారంటే జనరల్లీ సెట్స్ లో బ్లోవర్స్ పెడతారు బయట నుంచి, జనరేటర్స్ పెట్టి. సో ఆ బ్లోవర్స్ కి షివర్ అయిపోతుంది మాకు. ఓకే, ఏంటి షివర్ అయిపోతుంది, ఎలా పాడతాము సాంగ్ ఓపెనింగ్, మళ్ళీ ఈ 25 నుంచి 12 కి ఫిల్టర్ అవ్వాలి అంటే ఈ సాంగ్ హిట్ అవ్వాలి. కరెక్ట్. మాకేదో పారామీటర్స్ ఉండేవి, 80+ రావాలి, 90, 75+ స్కోర్ పరంగా. మాకు రావడం వచ్చింది 90, 91 ఎంత వచ్చింది ఓపెనింగ్ లోనే, 100 కి స్కోర్. సో మాకు ముందు టెన్షన్ అన్నమాట, ఆ షివరింగ్ అయిపోతుంది. ఈ షివరింగ్ లో ఎలా పాడాలరా బాబు అన్న భయం ఒకటి, ఇంత షివర్ అవుతుంటే. కానీ 3, 2 అని చెప్పి రోలింగ్ యాక్షన్ చెప్పేసరికి అన్ని స్పాట్ లైట్స్ దగ్గర మోర్ దెన్ 200 స్పాట్ లైట్స్. ఆ స్పాట్ లైట్స్ అన్ని ఒక్కసారి మీదేసేసరికి ఆ హీట్ జనరేట్ అయింది బాడీలో. అప్పుడు అనుకోకుండా సాంగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. అందరికీ ఇలాగే ఉంది సిమిలర్ గా. జనరల్లీ రియాలిటీ షోస్ ఇలాగే ఉంటాయి. లేదంటే అంత మంది జనాలు ఉంటారు కదా సెట్ లోపల, 100-200+ పీపుల్. ఆ బ్లోవర్స్ లేకపోతే సౌండ్ పట్టేస్తుంది. సో ఇలా జరిగింది, రియాలిటీ షోస్ ఇలా స్టార్ట్ అయింది. నేను అంత ఎక్స్పోజర్ వచ్చింది నాకు రావాల్సిన ఎక్స్పోజర్ నాకు వచ్చింది ఫ్రమ్ ది ప్రొడక్షన్ టీమ్. కానీ నేను అంత యాక్టివ్ గా ఉండలేకపోయినా షో మొత్తంలో. ఓవరాల్ గా చూస్తే నేను రావడం, నా పాట నేను పాడడం, నాకు మంచి స్కోర్ రావడం, నా పని చేసుకోవడం, వెళ్ళిపోవడం, అంత హడావిడి. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్. నేను ఇంట్రోవర్ట్ ని బేసిక్ గా కూడా, సైలెంట్ గా ఉండేవాడిని. అలా జరిగిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ నేను రికార్డింగ్ సెషన్స్ కి వెళ్ళేవాడిని, స్టిల్ వెళ్తూ ఉంటాను ఎప్పుడైనా, బట్ ఇప్పుడు తగ్గిపోయింది. చాలా రేర్ అయిపోయింది రికార్డింగ్స్ కి కానీ వెళ్ళడం.
ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో నువ్వు ఫుల్ టైం చేసినా పార్ట్ టైం చేసినా నీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. నువ్వు ఫుల్ టైం చేస్తే ఎప్పుడు రికార్డింగ్ ఉంది అని కాల్ వచ్చినా కూడా ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కంటే అక్కడికి కాల్ రాగానే వెళ్ళిపోవాలి. యూ షుడ్ బి ఆల్వేస్ రెడీ, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నైట్ అయినా. నాకు ఇలా కాదు, నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాను, దట్ ఈస్ అన్ ఆల్టర్నేట్ ప్రొఫెషన్ ఫర్ మీ. సో దాంట్లో కూడా ఓవరాల్ 8 years ఎక్స్పీరియన్స్ దాకా ఉంది. సో అది ఇది బ్యాలెన్స్ చేయడం నాకు ఇబ్బంది అయిపోయింది. లాస్ట్ 3 years గా కొన్ని కంపెనీస్ దే విల్ అండర్స్టాండ్, నీకు ఆ ఫీజిబిలిటీ ఉంటుంది వర్క్ చేసుకోవడానికి, రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి. మధ్యలో ఏదైనా రికార్డింగ్ కాల్ వస్తే వెళ్ళి రికార్డ్ చేసుకొని రావడం బ్యాక్. బట్ కొన్ని కంపెనీస్ అలా ఫీజిబిలిటీ ఉండవు. దానివల్ల నాకు కొంచెం ఇబ్బందులు జరిగాయి. దానివల్ల అరే మిస్ అవుతున్నాను ఆపర్చునిటీస్ అన్న ఫీలింగ్ లో ఉండేవాడిని. బట్ స్టిల్ నేను దాన్ని రికవర్ చేసుకోవడానికి ఐ వాజ్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కర్ణాటిక్ మ్యూజిక్, లెర్నింగ్ కర్ణాటిక్ కాన్సర్ట్స్ చేయడము, కచేరీలు ఇవ్వడము, టెంపుల్స్ లో డిఫరెంట్ టెంపుల్స్ లో తిరుపతి అక్కడ ఇక్కడ వెళ్ళడము, అక్కడక్కడ పాడడము. సో ఇది నాకు బ్యాలెన్స్ అయ్యేది. సో ఇలా నేను రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండేవాడిని. ఇండస్ట్రీ అంటారా, వెళ్ళాలి, ఆపర్చునిటీ దొరుకుతుంది, కాల్ వస్తుంది, రికార్డింగ్కి వెళ్ళాలి, పాడాలి, నీ ట్రాక్ నువ్వు ఇవ్వాలి, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. నీకు రెస్పాన్స్ ఏమి ఉండదు అక్కడ. ట్రాక్ పాడడం వరకే మన పని. సినిమాలో రిలీజ్ అయ్యి మన పేరు వస్తుంది అనే ముందు తెలిసేదాకా నీకు కన్ఫర్మేషన్ ఉండదు. ఒకటే పాటని ఒక 4-5 పీపుల్ని సెలెక్ట్ చేసుకుని డిఫరెంట్ వాయిసెస్ లో రికార్డ్ చేసుకుంటారు. అందరికి రెమ్యూనరేషన్స్ ఇస్తారు. బట్ సెలెక్ట్ చేసుకునేది ఫైనల్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది సినిమా రిలీజ్ అయ్యే 3-4 రోజుల ముందు వరకు, ఆడియో రిలీజ్ వరకు మనకు కూడా తెలియదు. సో దిస్ ఇస్ హౌ ఇండస్ట్రీ వర్క్స్. మూవీ సాంగ్స్ రిలేటెడ్ గా. సో దీనికి ఒక వరకు నాకు ఒక లైన్ వరకు నాకు ఆ ఎక్స్పోజర్ ఉంది, బట్ నాట్ అబౌవ్ దట్. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి పాడింది లేదు. బట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే ట్రాక్స్ పాడడానికి వెళ్ళడము, పాడడము, రావడము. ఈ జీ తెలుగు కానీ, ఈటీవీ కానీ, మా టీవీ కానీ చిన్న షోస్ అవి జరుగుతుంటాయి బయట. సో ఆ షోస్ జరిగినప్పుడు పిలవడము, రికార్డింగ్స్ కానీ, మా అక్కడ లైవ్ పర్ఫార్మెన్సెస్ కానీ, మా సరిగమప ఓవరాల్ సెట్స్ కి చిన్న షూట్స్ కానీ, డిఫరెంట్ ఫెస్టివల్ ఒకేషన్స్ అలా పిలిచేవారు, వెళ్ళేవాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళము, పాడేవాళ్ళము. గ్రూప్స్ గా వెళ్ళా, సోలోగా వెళ్ళా కొన్నిటికి. సో ఇది నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ నాకు ఉన్నది. ఇంతకు మించి అంటావా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ టాలెంటెడ్ పీపుల్ అవుట్ దేర్ హూ ఆర్ డూయింగ్ ఫుల్ టైం ఇచ్చి వాళ్ళ 100% అక్కడ ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు అవైలబుల్ ఉండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ 100% ఇచ్చి, నాకంటే ఎక్కువ చాలా డేలో దగ్గర 6 hours, 5 hours, 4 hours పైన ప్రాక్టీస్ చేసే సింగర్స్ ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు. సో వాళ్ళకి డెఫినెట్లీ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నేను చేస్తాను, బట్ నాకు ఒక లిమిటేషన్ ఉంటుంది. నేను ఎందుకంటే ఐ హావ్ టు బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్. కొన్నాళ్ళు నేను క్వశ్చన్ మార్క్ లో ఉండిపోయాను. ఓకే, జాబ్ ఒక పాయింట్ దాకా చేసి లాస్ట్ 3-4 years వరకు నేను క్వశ్చన్ మార్క్ లో ఉన్నా. ఓకే, ఒక పాయింట్ వరకు జాబ్ చేసి దాని తర్వాత మ్యూజిక్ లో ఎక్కడన్నా క్లిక్ అయ్యాక జాబ్ వదిలేసి అటు వెళ్ళిపోవాలి అని. బట్ నేను చాలా మంది దగ్గర నుంచి విన్న మాట ఏంటంటే, ఇప్పుడు సింగర్స్ చాలా ఎక్కువైపోయారు, టాలెంట్ చాలా ఎక్కువైపోయింది, టెక్నాలజీ చాలా ఎక్కువైపోయింది, ఏఐ చాలా ఎక్కువైపోయింది. సో ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల నీకు ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి, జనాలు పెరిగిపోతున్నారు. సేమ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లాగానే ఎంతమందికైనా ఆపర్చునిటీస్ ఇస్తారు. ఎన్ని సినిమాలను వస్తాయి, సినిమాలు వస్తూనే ఉంటాయి, ఆపర్చునిటీస్ దొరుకుతూనే ఉంటాయి. బట్ ఎంతమంది, ఆ అంతమందిలో నీకు యూ షుడ్ బి ఇన్ ద టాప్ ప్లేస్. యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ ఎ లైఫ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. సో ఎంతవరకు నువ్వు చేయగలుగుతావండి? ఒక ప్రాక్టికల్ గా ఆలోచించి, ఎందుకు నేను అంత రిస్క్ తీసుకోవాలి? నేను ఫుల్ టైం ఉంటే ఏంటి, హాఫ్ టైం ఉంటే ఏంటి? హౌ డస్ దట్ మ్యాటర్? ఐఎమ్ ఎర్నింగ్ సంథింగ్ త్రూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆల్సో. సో దట్ ఈస్ ఫీడింగ్ మై ఫ్యామిలీ. దిస్ ఈస్ మై ఆల్టర్నేట్ ప్రొఫెషన్. నా మిగతా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ అవన్నీ పక్కకు పెట్టేసి రోజుకి 8 to 9 hours వర్క్ చేసుకుని వీక్ డేస్లో మిగతా టైం అంతా నా మ్యూజిక్కి స్పెండ్ చేస్తే, వీకెండ్స్లో మిగతా టైం అంతా నా మ్యూజిక్కి స్పెండ్ చేస్తే, వై షుడ్ ఐ నాట్ డూ దట్? కరెక్ట్. వీకెండ్స్లో స్పెండ్ చేయాలి అంటే మరి నీ లైఫ్ ఏంటి, నీ ఎంజాయ్మెంట్ ఏంటి అని. యూ హ్యావ్ టు కాంప్రమైజ్ సమ్ ఆర్ ద అదర్ టైం. ఏదో ఒక దాంట్లో కాంప్రమైజ్ అవ్వాలి లైఫ్లో. నువ్వు కాంప్రమైజ్ అవ్వను, నాకు అన్నీ కావాలి, నాకు ఏది జరగట్లేదు, నేను ఒకటి వదిలేస్తా ఇంకోటి కావాలి అంటే దట్ డజంట్ వర్క్అవుట్. సో చాలా మంది సజెషన్స్ కూడా విన్నాను. నాకు కూడా ఒక రియలైజేషన్, మా ఇంట్లో కూడా జాబ్ వదిలేసి ఏదో చేస్తాను అనుకోద్దు. రెండు బ్యాలెన్స్ చేసుకో. ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. నువ్వు ఇంట్లో ఈ పని చేయి, ఆ పని చేయాలి నేను ఎప్పుడు ఏనాడో నాకు చెప్పింది లేదు. చెప్పినా నేను చేయను, నాకు బద్ధకం అని వాళ్ళ ఫీలింగ్ అనుకో, అది వేరే విషయం. సో వాళ్ళు నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. సో మాక్సిమం నా టైం మొత్తం నేనే స్పెండ్ చేసుకునేటట్టు నాకు అలా ప్లాన్స్ ఇచ్చేవారు. సో నేను అలాగే చేసుకునేవాడిని. బయట లైఫ్, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్, తిరగడము,
హ్యావింగ్ ఫన్, ఇవన్నీ కొన్ని ఇయర్స్ తగ్గించేయాల్సి వచ్చింది టు బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దీస్. ఇప్పుడు నాకు ఆ బ్యాలెన్స్ వచ్చేసింది. ఐఎమ్ టీచింగ్ మ్యూజిక్ క్లాసెస్ వీకెండ్స్ రోజు. సో నేను కరెక్ట్గా ఎక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కడ ఏంటి, ఏ టైం వాళ్ళకి కేటాయించాలి, ఏ టైం నా మ్యూజిక్కి కేటాయించుకోవాలి, ఇవన్నీ చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గ్రేట్. సో ఇండస్ట్రీ ప్రకారంగా నాకు తెలిసినంత వరకు, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. నాకున్న కాంటాక్ట్స్ కానీ, నాకున్న ఎక్స్పోజర్ కానీ, సో ఐ హావ్ టోల్డ్ వాట్ ఎవర్ ఐ నో. పర్ఫెక్ట్. అది. సో యూజువల్లీ జనాలందరూ పాటలు వింటుంటారు, బట్ వాట్ ఈస్ ద వర్క్, దాని వెనకాల జరిగే మొత్తం ప్రక్రియ ఏంటి? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? అసలు ఏంటి కంపోజిషన్ ఏంటి, ఎలా చేస్తారు, వాట్ హ్యాపెన్స్ బిహైండ్ ఇట్? జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్ పీపుల్ ఫీల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్, ఇప్పుడు తమన్ గారు ఉన్నారు, మణి శర్మ గారు ఉన్నారు, ఏఆర్ రెహమాన్ ఉన్నారు. ఇది ఏఆర్ రెహమాన్ సాంగ్ అంటారు. ఏఆర్ రెహమాన్ సాంగ్ అంటే ఏఆర్ రెహమాన్ మొత్తం అన్ని చేయరు, ఆయన ట్యూన్ కంపోజ్ చేస్తారు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో టాలెంటెడ్ ఉంటారు, బట్ ఆల్ ది అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వేరే ఆర్టిస్ట్ ఉంటారు వాళ్ళ కింద. ఇప్పుడు తమన్ గారు ఉన్నారంటే ఆయన కింద, తమన్ సార్ కింద దగ్గర కొన్ని వందల మంది వర్క్ చేస్తారు మ్యూజిషియన్స్. ఆయనకి కంపోజిషన్ ఆయనే చేసుకుంటారు. So he'll have a vision of what very the clear final vision, output is. very clear vision of what the final output should be. So దాన్ని బట్టి he will break it into pieces. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మినిమం బేసిక్ ట్యూన్ రావాలి. ఆ ట్యూన్ కి తగ్గట్టు లిరిసిస్ట్ ని కూర్చోబెట్టుకుని లిరిక్స్ రాయించుకోవాలి, ఆ ట్యూన్ లో ఫిట్ అయ్యేటట్టు. దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి టెక్నికలీ, మ్యూజిక్ టెక్నికాలిటీస్ ప్రకారం. సో ఆ లిరిసిస్ట్ తోటి లిరిక్స్ రాయించుకున్న తర్వాత ఏ ఇన్స్ట్రుమెంట్స్, ఏ కార్డ్స్, ఏ రాగంలో కంపోజ్ చేయాలి, ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టర్ ప్లాన్. అదంతా ఆయన విజనే. బట్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ని పిలిపించుకుని వాళ్ళ చేత ఎలాంటి రిథమ్స్ ఉన్నాయనుకో, డ్రమ్స్ ఉన్నాయనుకో, డ్రమ్మర్ ని పిలిపించుకుని ఎలాంటి రిథమ్ ప్యాటర్న్స్ కొట్టించుకోవాలి, ఎలాంటి చిన్న రిథమ్ ప్యాటర్న్ తోటి నీకు పాట కంప్లీట్ డిఫరెంట్ వైబ్ వస్తుంది. యూ డోంట్ బిలీవ్ ఇట్. చిన్న ప్యాటర్న్ చేంజ్ చేస్తారు అంతే, మళ్ళీ అదే డ్రమ్ అదే ఇది, జస్ట్ చిన్న టెక్నికాలిటీ చేంజ్ చేస్తారు, కంప్లీట్ గా నీకు వేరే వైబ్ వస్తుంది పాట వింటుంటే. ఇదేంటి ఈ పాట ఇదేనా అని చెప్పి చాలా కొత్తగా అనిపిస్తుంది. సేమ్ లిరిక్స్, సేమ్ ట్యూన్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, చిన్న చేంజ్ అంతే. సో ఇలాగా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు వాళ్ళు. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ని పిలిపించుకొని ఏ ఇన్స్ట్రుమెంట్స్ బాగున్నాయి, ఏ బీజిఎం లో ఏది బాగుంటుంది. సో ఇలా ఒక సాంగ్ కంపోజిషన్ లో, ఒక బీజిఎం కంపోజిషన్ లో ఇలా ఉంటుంది. అండ్ బీజిఎంస్ కిందకి వస్తే, రీ రికార్డింగ్స్ కిందకి వస్తే, ఆర్ఆర్స్ కి వెళ్తాం మేము. ఆర్ఆర్స్ కి వెళ్ళినప్పుడు మ్యూజిషియన్స్ ని తీసుకెళ్తారు. ఒక సీన్ జరుగుతూ ఉంటుంది, డైలాగ్స్ వింటూ ఉంటాము, దానికి బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వాడాలి. ఆర్ఆర్ కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తారు, కొన్ని ప్లేసెస్ లో వోకల్స్ ఇస్తారు. నువ్వు కాన్సన్ట్రేట్ చేసి వినేదాకా నీకు అర్థం కాదు ఇది నలుగురు అమ్మాయిలు కలిసి పాడారా వోకల్ ఆర్ఆర్, ఇది ఇద్దరు అమ్మాయిలు కలిసి వోకల్ ఆర్ఆర్ ఇచ్చారా అన్న ఐడియా కూడా నీకు రాదు. సో కాన్సన్ట్రేట్ చేస్తేనే అర్థమవుతుంది. మనకి బయట నుంచి చూస్తే ఈ పాట బాగుంది, ఈ పాట బాగాలేదు అని అనుకుంటాం, కానీ ఇంటర్నల్ గా ఇఫ్ యు గో డీపర్ ఇంటూ ఇట్, ఒక్క కంపోజిషన్ కి నెలలు సంవత్సరాలు ఎందుకు తీసుకుంటారు? దిస్ ఇస్ ద మేజర్ థింగ్. ఇప్పుడు చాలా ఏఐ వచ్చేసి, చాలా ట్యూన్స్ వచ్చేసి, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, టెక్నాలజీ వచ్చేసి చాలా ఈజీ అయిపోయింది. బట్ స్టిల్ ఈజీ అయిపోయినా కూడా నీ మార్క్, నీ సినిమాలో, నీ పాట మీద నీ మార్క్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి అంటే ఇట్ షుడ్ బి యువర్స్. నీ నుంచి రావాలి అది, నీ నుంచి ఆ ట్యూన్ వస్తేనే దట్ విల్ యువర్ మార్క్ విల్ గెట్ క్రియేటెడ్. సో ఇదొకటి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి సింగర్స్కి వస్తే, సింగర్స్ విషయంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు పిలుస్తారు రికార్డింగ్ కి. మేము ఏ సినిమాకి పాడుతున్నామో కూడా తెలియదు, పాడేసి వచ్చేసిన తర్వాత కూడా తెలియదు. ఇది ఇప్పుడు ఓజీ ఉందనుకో, ఓజీ మా సరిగమప బ్యాచ్ లో భరత్ అని ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఓజీ థీమ్ సాంగ్ పాడాడు. ఓజీ థీమ్ సాంగ్ పాడింది తనే, తను నజీరుద్దీన్ అని ఇంకొక అబ్బాయి. చాలా మంచి మ్యూజిషియన్స్ ఇద్దరు. భరత్ సెకండ్ వచ్చాడు ఆ షోలో కూడా, దాని తర్వాత ఇండియన్ ఐడల్ లో చాలా డిఫరెంట్ షోస్ లో వచ్చాడు. సో వాళ్ళు ఏంటంటే వెళ్తారు, పాడతారు, పాటలో నీకు ఏదైనా స్పెసిఫికేషన్స్ ఉండి ఓజీ అని ఉంది కాబట్టి ఓకే ఇది ఓజీ సాంగ్ అని అర్థమైపోతుంది. లేదంటే అది ఏ సినిమాకి పాడుతున్నావు, ఏదైనా లవ్ సాంగ్, ఏదైనా లవ్ ఫెయిల్యూర్ కానీ, సాడ్ సాంగ్ ఉంటే, ఎమోషనల్ సాంగ్స్ ఉంటే నీకు అర్థం కూడా కాదు దేనికి పాడుతున్నావు. అండ్ యూ కాంట్ క్వశ్చన్ ఏ సినిమాకి ఇది అని. నువ్వు క్వశ్చన్ చేస్తాను చెప్తారో లేదో తెలియదు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. వెళ్తావు, పాడతావు, రికార్డ్ చేసుకుంటావు, వచ్చేస్తావు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కాల్ వస్తుంది, ఇంకో దగ్గరికి వెళ్తావు, పాడతావు, వచ్చేస్తావు. ఫుల్ టైమ్ మ్యూజిషియన్, ఫుల్ టైమ్ సింగర్స్ వాళ్ళ లైఫ్ ఇలాగే ఉంటుంది. ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు వెళ్ళాలి, యూ షుడ్ బి అవైలబుల్, వెళ్ళాలి, పాడుకోవాలి, వచ్చేసేయాలి.
రోజుకి ఎవరు ఎప్పుడు కాల్ చేస్తారో తెలియదు, ఎవరి Hmm. రిక్వైర్మెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. Correct. సో నువ్వు పాయింట్అవుట్ అవ్వాలి, 10 మంది మాట్లాడుకుంటున్నప్పుడు అరే మనం వీడితో పాడించుకుంటే బాగుంటుంది అని పాయింట్అవుట్ అవ్వాలి అంటే, అన్ని వేల మంది లక్షల మంది సింగర్స్లో నిన్ను పాయింట్అవుట్ చేయాలి అంటే ఎంత టాలెంటెడ్ ఉండాలి, Absolutely. ఎంత డిఫరెంట్ ఉండాలి, ఎంత యూనిక్ ఉండాలి నువ్వు. సో అందరూ వచ్చేసేసరికి నేను కూడా ఏం చేశానంటే ఓకే లెట్ అస్ బ్యాలెన్స్, లెట్ అస్ నాట్ టేక్ రిస్క్. నేను అంత రిస్క్ తీసుకుని ఛాలెంజెస్ తీసుకుని స్ట్రగుల్స్ చేసేసి ఏదేదో చేసి ఏదో అయిపోవాలి అన్న థాట్ ప్రాసెస్ లైఫ్ మీద నాకు లేదు జనరల్ గా. Okay. సింపుల్ లివ్ హ్యాపీ లైఫ్, Let's go with the flow. గో విత్ ద ఫ్లో. అంతే, ఆపర్చునిటీస్ వస్తాయి, లైఫ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ Give us ఆపర్చునిటీ. opportunity. నాకు చాలా ఇచ్చింది. నాకు ఈ రీసెంట్ గా జాయిన్ అయిన జాబ్ కానీ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్, దానికి ముందు మ్యూజిక్ లో వచ్చిన ఆపర్చునిటీ కానీ సారిగమప. వెన్ ఐ రీస్టార్టెడ్ మై మ్యూజిక్ జర్నీ ఇన్ 2016 2017 ఆ టైమ్స్ లో. సో ఆల్ ఆఫ్ దీస్ నాకు తెలియకుండానే నేను స్టార్ట్ చేశాను. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. వీఆర్ నో బడీ టు ప్లాన్ ఎనీథింగ్. Absolutely. నేను దీన్ని చాలా బిలీవ్ చేస్తాను. సో దిస్ ఇస్ హౌ సాంగ్ అండ్ మ్యూజిక్ ఇండస్ట్రీ వర్క్స్. ఒక సాంగ్ కంపోజ్ చేయాలి అని అంటే కంపోజింగ్ దగ్గర నుంచి సింగర్ పాడిన దగ్గర వరకు Hmm. సింగర్స్ వెళ్తారు, పాడతారు, వస్తారు. పాడిన తర్వాత కొంతమంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. అవును. జస్ట్ క్లిక్ ఉంటుంది అనమాట మనకి ఆ రిథమ్ పాటల్లో క్లిక్ Hmm. క్లిక్, ఆ క్లిక్స్ వస్తూ ఉంటాయి. ఆ క్లిక్ లో మీకు ట్యూన్ చెప్తారు, రాగం చెప్తారు, ఏ రాగంలో కంపోజ్ చేశారో మీకు లిరిక్స్ చెప్తారు. వెరీ క్లియర్ గా ప్రాక్టీస్, ఒకసారి కొంతమంది ప్రాక్టీస్ చేసుకుంటారు, కొంతమంది డైరెక్ట్ గా వెళ్ళిపోయి టేక్స్ తీసుకుంటారు. Hmm. పల్లవి ఒక టేక్, చరణం ఒక టేక్, అలా 2-3 టేక్స్ తీసుకుని పాడేస్తాం. సో ఇలా ప్లాన్స్ ఉంటాయి అనమాట. నీకు కొంతమంది కంప్లీట్ గా బీజిఎంస్ అన్ని కంపోజ్ చేసేసి లాస్ట్ కి సింగర్ ని పిలిచి పాడిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్ కావాలి, ఆ లైవ్లీ ఫీల్ కావాలి. అవును. సో డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. Hmm. సో దానికి తగ్గట్టు యూ షుడ్ ఆల్వేస్ బీ అవైలబుల్. నువ్వు ఎలా పాడమన్నా పాడాలి, Hmm. నువ్వు ఏం అడిగినా చేయాలి. చేయాలి. యూ షుడ్ బి ఆల్వేస్ రెడీ. నీకు ఏదైనా టెక్నికాలిటీస్ చెప్పి ఈ రాగంలో ఇది ఉంది కదా, ఈ స్వరస్థానం ఇక్కడ ఇది పోతుంది అంటే యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. చాలా మంది మ్యూజిక్ నేర్చుకోకుండా ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు, తప్పులేదు. Hmm. మ్యూజిక్ నేర్చుకోవాలని రూల్ లేదు. కానీ మ్యూజిక్ నేర్చుకుంటే ఏంటంటే యూ కెన్ సర్వైవ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అట్ నువ్వు ఎవరి దగ్గర అయినా సరే సర్వైవ్ అవ్వగలుగుతావు. Perfect. Hmm. కొంతమంది క్లాసికల్ మ్యూజిషియన్స్ ఉంటారు, వాళ్ళకి దే విల్ హ్యావ్ వెరీ క్లియర్ ఐడియా అబౌట్ వాట్ దే వాంట్. Hmm. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా క్లియర్ గా ఉంటాయి, పిక్చర్ క్లియర్ గా ఉంటాయి. సో నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ రాలేదనుకో, వాడు ఓకే అమ్మా అని చెప్పి వెళ్ళిపోమంటారు, లేదా పాడించుకుని పంపించి మళ్ళీ వేరే వాడిని పిలిపించుకుంటారు. సో నువ్వు ఎక్కడున్నా సరే క్లిక్ అవ్వాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ దట్ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, రూట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఫర్ దట్ క్లాసికల్ మ్యూజిక్ ఇస్ ద థింగ్. సో Super. What is Balaji? What is his kahani that made him what he is today? సో యాజ్ ఐ టోల్డ్ యూ, నేను నీకు చెప్పాను కదా ఇప్పటిదాకా స్టోరీ, చైల్డ్హుడ్ గురించి, ప్రొఫెషన్ గురించి, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ వెరీ స్మూత్ అండ్ వెరీ కామ్. చాలా హ్యాపీగా, చాలా సింపుల్ గా. ఐఎమ్ ఫ్రమ్ ఎ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ Okay. టు అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. Hmm. సో దానివల్ల చాలా జాగ్రత్తగా పెంచడం జరిగింది పేరెంట్స్, చాలా పద్ధతిగా. ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ బ్రాహ్మణ్ ఫ్యామిలీ కాబట్టి పద్ధతులు ఆర్థడాక్స్ చాలా ఉండేవి. Hmm. బట్ ఐ టెల్ యూ సంథింగ్ అబౌట్ మై పేరెంట్స్ ఫస్ట్. Okay. సో మా మమ్మీ డాడీ చాలా సింపుల్ లైఫ్స్ వాళ్ళవి, చాలా Hmm. హ్యాపీ ఫ్యామిలీ. Hmm. మా ఫాదర్ కొంచెం కిడ్స్ పరంగా కొంచెం సీరియస్ అన్నమాట. Okay. చాలా చాలా డిసిప్లైన్ గా పెరగాలి, ఒక పద్ధతిగా ఏది పెంచాలి. ఏది చెప్తే అది వినాలి. Yeah. మా డాడీ మాట జవ దాటకూడదు అనమాట. చిన్నప్పుడంతా అలా ఉండేది. Hmm. బట్ స్టిల్ నాకు ఒక సిబ్లింగ్ ఉన్నాడు, తమ్ముడు. Okay. సో మా ఇద్దరికి 1.5 year గ్యాప్. Hmm. సో ఇద్దరం చాలా కోతి పనులు చేసేవాళ్ళం, Okay. చాలా గోల చేసేవాళ్ళం. డాడీ ఉన్నప్పుడు మాత్రం సైలెంట్, Hmm. డాడీ ఆఫీస్కి వెళ్ళగానే గోల స్టార్ట్. మమ్మీ అంత భయం ఏం లేదు ఎప్పుడు. Hmm. సో ఇలా చైల్డ్హుడ్ అంతా బాగా సింపుల్ గా జరిగిపోయింది. ఫాదర్ బాగా స్ట్రిక్ట్ గా ఉండేవారు, చాలా డిసిప్లైన్ గా పెరగాలి, చెప్పిన మాట వినాలి, మా డాడీ ఏం చెప్తే అది చదవాలి, అంతే ఫుల్ రెస్ట్రిక్టెడ్ గా. ఆ టైంలో అలా రెస్ట్రిక్షన్స్ లాగా అనిపించేది. బట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళు అరే చాలా జాగ్రత్తగా పెంచాలి, ఒక 20-25 టీనేజ్ కంప్లీట్ అయిపోయే వరకు జాగ్రత్తగా పెంచితే తర్వాత వాళ్ళ లైఫ్ లో వాళ్ళు డిసిప్లైన్ గా, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోగలిగే స్టాండ్ రావాలి వాళ్ళకి, ఆ మెచ్యూరిటీ రావాలి అని చెప్పి వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళు పెడతారు. Hmm. సో అది ఆ టైంలో మనకి రెస్ట్రిక్షన్ లాగా అనిపిస్తుంది. సో దట్ షుడ్ బి ఫైన్. కానీ అప్పుడు అలా ఉండేది. లాస్ట్ 5-6 years నుంచి కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. Hmm. లైక్ నేనేం చెప్తే అదే, ఇంకా ఏదైనా సరే ఇట్ ఈస్ యువర్ డెసిషన్. Hmm. ఏదైనా సరే నీకు ఒక మెచ్యూరిటీ ఉంది, నువ్వు ఆలోచించి నువ్వు చేసేది కరెక్టే చేస్తావు.
సో ఇలా చేంజ్ అవ్వడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా నా బేసిక్గా చైల్డ్హుడ్ కానీ ఫ్యామిలీ కానీ ఇలాగా నా లైఫ్ ఇస్ ప్రిటీ సింపుల్. ఐ డోంట్ కాంప్లికేట్ థింగ్స్. సింపుల్గా నా 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 లైఫ్, నా ఫ్యామిలీ, నా చిన్న సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ నా హ్యాపీనెస్, నా ఎంజాయ్మెంట్. దిస్ ఇస్ వాట్ ఐ లుక్ అప్ టు. నా డ్రీమ్స్ ఏంటి, మినిమం అమౌంట్ ఆఫ్ డ్రీమ్స్. నా మరి పెద్దగా ఏదేదో చేసేయాలి, ఏదో చేయాలి అలాంటివన్నీ పెద్ద డ్రీమ్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటా. ఓకే, ఇన్ ద నెక్స్ట్ 1 year వాట్ ఈస్ మై ప్లాన్, హౌ డు ఐ వాంట్ టు బి, నేను ఎలా పోర్ట్రే అవ్వాలి, నాకు తెలిసిన వాళ్ళలో సొసైటీలో నేను ఎలా పోర్ట్రే అవ్వాలి, నన్ను నేను ఎలా పోర్ట్రే చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఐ మేజర్లీ కాన్సన్ట్రేట్ ఆన్. సో ఇలా సింపుల్ థింగ్స్, సింపుల్ ప్లాన్స్, చిన్న చిన్న డ్రీమ్స్, చిన్న చిన్న టార్గెట్స్, అచీవింగ్ ఇట్, బీయింగ్ హ్యాపీ. This is what I look at life. Life is pretty simple, bro. This is what I feel. If you make it complicated, it will become complicated. Correct. You don't have to do it. Correct. ఏదైనా ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందరి లైఫ్లో ఇట్ ఈస్ వెరీ కామన్ ప్రాబ్లమ్స్ అనేవి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే యూ లుక్ ఎట్ ఇట్. నువ్వు దాన్ని చూసే విధానంలో ఉంటుంది. యూ టేక్ ఇట్ సింపుల్, మూవ్ ఫార్వర్డ్, గివ్ యువర్ సెల్ఫ్ టైమ్, గివ్ ద సొసైటీ టైమ్ టు అండర్స్టాండ్ యూ. Everything will get solved. So, what is your take on spirituality? చిన్నప్పటి నుంచి బాగానే గుళ్ళకి దానికి తిప్పేవారు మా ఫాదర్ కూడా. ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ వేసేవాడు ఫ్యామిలీ, మమ్మీ, డాడీ, నేను, తమ్ముడు. మా డాడీకి ట్రావెలింగ్ అంటే పిచ్చి. ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ వెళ్ళాల్సిందే, మ్యాండేటరీ వెళ్ళాలి. ఒక వారం రోజులు లీవ్ పెట్టాలి, వారం రోజులు అన్ని ట్రిప్లు వెళ్ళిపోవాలి. కానీ మాకు చిన్నప్పుడు ఏముంటుంది ట్రిప్ అంటే, అరే మంచి సీనరీస్కి వెళ్ళాలి, మంచి ప్లేసెస్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని. మా డాడీ ఏం చేసేవారు, మైసూరు, కొడైకెనాల్, అక్కడ కూడా టెంపుల్సే. ఇలాంటి ప్లేసులకి వెళ్ళి, ఊటీ కొడైకెనాల్ ప్లేసులకి వెళ్ళి కూడా అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, ఓన్లీ టెంపుల్ చూసి వచ్చేయడమే, ఏం ఉండదు ఇంకా. మళ్ళీ ఆ ట్రావెలింగ్ లో బస్సులోనూ ట్రైన్లోనూ ఏదైనా దారిలో ఏమైనా కనిపిస్తే చూడడం తప్ప, ప్లాన్ లో మాత్రం ఓన్లీ టెంపుల్సే. కన్యాకుమారి, అరుణాచలం, రామేశ్వరం, తిరుపతి, ఇవన్నీ అసలు నేను చూడని ప్లేసే లేదు. మాక్సిమం అన్ని చూసేసాను, అన్ని టెంపుల్స్ చిన్నప్పుడే, బిఫోర్ మై 7th or 8th క్లాస్. మళ్ళీ 8th నుంచి స్కూల్ మీద స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఆపేశారు. సో అన్ని తిరిగేవాళ్ళం, చాలా అన్ని చూసేసేవాళ్ళం. మాకేం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో వెళ్ళాము, ఓకే గుడి అన్నారు, సరే ఇన్ని గుళ్ళు చూసాము జీవితంలో, ఇది ఇంకో గుడి అంతే కదా అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రం తిరిగేవారు. బట్ లేటర్ ఆన్ ఓకే స్పిరిచువల్ గా ఉంటాము, లైఫ్ విల్ టీచ్ ఎవ్రీథింగ్. గాడ్ విల్ ప్లాన్ యువర్ లైఫ్ ఇన్ సచ్ ఎ వే. నీకు అలా కరెక్ట్ గా ప్లాన్ చేస్తాడు. ఓకే వీడికి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి రియలైజేషన్ రావాలి అంటే నేను ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలో నాకు తెలుసు, నేను క్రియేట్ చేస్తాను. సో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో అంతా ప్లాన్డ్ గా ఉన్నప్పుడు నేను అంత లైఫ్ ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సో బాలాజీ, వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ లైఫ్? వ్యూ ఆన్ లైఫ్ చాలా పెద్ద పెద్ద మాటలు యాక్చువల్లీ. నేను అంత స్పెసిఫిక్ గా, అంత సీరియస్ గా లైఫ్ ని ఎప్పుడు తీసుకోలేదు. లైఫ్ ఇస్ ప్రిటీ సింపుల్ ఫర్ మీ. పొద్దున్న లేచావా, మనం పరమానం చేసుకున్నావా, ఆఫీస్కి వెళ్ళావా, లేకపోతే కాలేజ్, స్కూల్, చిన్నప్పటి నుంచి అంతే ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్, ఫ్రెండ్స్, పర్సనల్ లైఫ్ అంటే నాకు బీయింగ్ అలోన్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనుకో. సాలిట్యూడ్ చాలా ఉండాలి. చాలా అంటే ఎందుకు అలాంటి ఎప్పుడైనా ఏదైనా ఆ రోజుల్లో ఎప్పుడైనా బెరకప్ప అంటే ఏదైనా ఉండేనా? అలా ఎప్పుడు లేదు. బట్ బయటికి ఫ్రెండ్స్ తోటి తిరగడము, అది ఇది. టెల్ మై ఇంజనీరింగ్ వాజ్ డన్ టిల్ 21 years వరకు. ఇంజనీరింగ్ అయిపోయే వరకు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి ఎక్కడికంటే అక్కడికి చెప్పకుండా ఇంట్లో వెళ్ళడం అనేది అసలు రెస్ట్రిక్షన్స్ అసలు ఎప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పకుండా, ఎక్కడికి వెళ్తావు చెప్పకుండా వెళ్ళడం ఏంటి అసలు? నైట్ అవుట్ ఏంటి అసలు? వాట్ ఈజ్ నైట్ అవుట్ అంటాడు మా డాడీ చిన్నప్పటి నుంచి. అసలు నాకు నైట్ అవుట్ అనేదే తెలీదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మన ఇంట్లో కాకుండా వేరే ఫ్రెండ్ ఇంట్లో నైట్ కూడా ఉండొచ్చా అన్న పరిస్థితిలో ఉండేది. ఫస్ట్ థింగ్ నాకు ఉన్న చిన్న సర్కిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇంజనీరింగ్ డేస్ ఎండ్ లో 19-20 years ఆ టైంకి, అప్పుడు సరదాగా అందరూ చేసేవారు. అబ్బా నాకు అసలు ఓకే ఇలా వెళ్ళొచ్చు కూడానా, మన ఇంట్లో అవ్వదులే, మన పేరెంట్స్ పంపించరు, ఇలాంటి మైండ్ సెట్ లో ఉండేవారు. కానీ మెల్లిమెల్లిగా అప్పుడు అలా స్టార్ట్ అయింది. సో లైఫ్ ఇస్ వెరీ సింపుల్ ఫర్ మీ. ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ఎనీథింగ్. దేంట్లోని ఎక్కువ డీప్ గా వెళ్ళను. మనల్ని ఎవడన్నా ఒక మాట అన్నాడా, ఓకే ఫైన్, సర్లే అన్నాడు కదా, పోలే 4 రోజుల తర్వాత వాడే వచ్చి మళ్ళీ నాతో మాట్లాడతాడు.
అదేంటో పరిస్థితులు కూడా అలా క్రియేట్ అయిపోయేవి. వాడు ఏదో ఒకటి అన్నాడు అనుకో, నేనేం రియాక్ట్ అవ్వను, రెస్పాండ్ కూడా అవ్వను, సైలెంట్ అయిపోతా, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. 4 రోజుల తర్వాత వాడే వచ్చి అరే సారీ అని అనేస్తాడు. ఇప్పటిదాకా జరిగిందంతా నా లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్, ఎక్స్పీరియన్సెస్ అన్ని అలాగే ఉండేవి. నేనా ఎవరి జోలికి వెళ్ళి అంత ఇన్వాల్వ్ అవ్వను. నువ్వే ఉన్నావు, నువ్వు ఏదైనా చెప్తే వింటా, ఏదైనా చెప్తే దానికి తగ్గట్టు ఓకే, నాకేదన్నా ఓకే తేడాగా అనిపించింది అనుకో, కొంచెం డిప్లొమాటిక్ గా ఓ ఓకే ఆహా ఆహా అనేసి సైడ్ అయిపోదాం. అంతేగాని ఎక్కువ నీ deep గా లోపల ఉన్న involve అంతే. రియాలిటీ అనేది బయట తీసుకురామంటావు. అందుకే బీయింగ్ అలోన్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అని అన్నది. ఓకే. బీయింగ్ అలోన్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఒక్కడినే ఉన్నప్పుడు నాకే తెలుస్తుంది. Like what do you talk to yourself when you are alone? తాకేం లేదు, అన్ని ధ్యానం అలా ఆలోచించుకుంటూ చేస్తావా లేకపోతే ఏంటి? అదే ఆ. అంత ఈ మధ్య ఏదో కొన్నాళ్ళ నుంచి మెడిటేషన్స్ అవి స్టార్ట్ చేశాను, సీరియస్ గానే స్టార్ట్ చేశాను. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది, ఐఎమ్ లెర్నింగ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. కానీ మరి ధ్యానంలో ఉండే అంత ఇదేం కాదు, ఏదో ఆలోచించుకుంటూ ఉంటా. ఓకే, అన్ని అలా రౌండ్ అప్ అవుతూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము, వేరమై నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టేజ్ లో నేను ఉన్నానా లేదా ఇన్ లైఫ్ పర్స్పెక్టివ్, అది అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటా. సో మన గురించి ఏంటి, మనం ఎలా ఉన్నాము, ఇంకెలా ఉండాలి, నెక్స్ట్ ఏంటి ప్లాన్స్, ఇవన్నీ ఆలోచించుకుంటున్నాను. అందుకని అలా సోలోగా కామ్గా ఒక్కడిని ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఎవరన్నా ఉన్నా కూడా చాలా వైబ్ మ్యాచ్ అవ్వాలి. ఆ వైబ్ మ్యాచ్ అయితేనే నేను ఏదన్నా కొంచెం మాట్లాడాలి, కొంచెమైనా ఓపెన్ అప్ అవ్వాలి అనుకునే టైప్. లేకపోతే అసలు ఇంపాసిబుల్ ఓపెన్ అప్ చేయడం. మోస్ట్ డిప్లొమాటిక్ పర్సన్ యూ కెన్ ఎవర్ సీ అది నేనే అయి ఉంటా. ఏదన్నా తేడాగా క్వశ్చన్స్ అడిగితే ఓకే డిప్లొమాటిక్ గా సింపుల్ గా వచ్చేస్తాయి ఆన్సర్స్. సో దిస్ ఇస్ వాట్ ఐ లుక్ ఎట్ లైఫ్. లవ్లీ. సో వాట్ డూ యూ థింక్, లైక్ ఇప్పుడు ఏఐ వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ లైఫ్స్ ఆఫ్ ఎవ్రీ వన్. సో ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ కానీ, ఫ్యూచర్ ఆఫ్ మ్యూజిక్ ఇండస్ట్రీ కానీ, హౌ ఇస్ ఇట్ గోనా బీ విత్ ఏఐ? Be with AI. Jobs is a different perspective again, and music industry ఒక different perspective. Okay. సో రెండింటి మీద 100% ఎఫెక్ట్ ఉంటుంది, ఉండదు అని అయితే నేను ఎంతో కొంత ఉంటుంది. బట్ మనం కూడా ఎలా ఉండాలంటే హ్యూమన్ టచ్ దేనికి అవసరం, హ్యూమన్ టచ్ లేకుండా జరిగేవి ఏంటి, జరగనివి ఏంటి ప్లాన్ చేసుకుని నువ్వు చేసే డే టు డే జాబ్లో, డే టు డే రొటీన్లో హ్యూమన్ టచ్ లేకుండా ఏఐ రీప్లేస్ చేసే క్యాపబిలిటీస్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, నువ్వు గూగుల్ని ఏఐని అడిగితే అవే చెప్తుంది. నీకున్న జాబ్ రోల్కి ఏఐ వస్తే ఏఐ రీప్లేస్ చేయగలుగుతుందా అని చెప్తే వెరీ క్లియర్లీ. సో నీకు ఆ ఐడియా ఉండాలి, నీకు ఆ డిఫరెన్షియేషన్ ఉండాలి. ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ కొన్ని జాబ్స్ ఉంటాయి, కస్టమర్ కేర్స్ అవి ఇవి ఉంటాయి, ఈజీగా ఆటోమేట్ అయిపోతాయని తెలిసి కూడా యు ఆర్ నాట్ ప్లానింగ్ నెక్స్ట్. అది మన ప్రాబ్లం. అది ఏ వచ్చింది నా జాబ్ పోయింది అంటే దట్ ఈస్ బుల్షిట్. అది ప్రాక్టికలీ పాసిబుల్ అయ్యేది కాదు. అది వస్తుందని నీకు తెలుసు, నీకు తెలిసి నువ్వు ముందే రిజాల్వ్ చేసుకోకుండా, నువ్వు ముందే నీ ఫ్యూచర్ ప్లాన్ చేసుకోకుండా ఉన్నావు అంటే దట్ ఈస్ యువర్ నెగ్లిజెన్స్. సింపుల్లీ లైక్ దట్. కొన్ని జనరేషన్స్, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సెంచరీస్ బ్యాక్ జనాలు రాసేవాళ్ళు, తర్వాత టైప్ రైటర్ వచ్చింది, అండ్ దెన్ పీపుల్ హూ ఆర్ రైటింగ్ దే లాస్ దర్ జాబ్స్. టైప్ రైటింగ్ నేర్చుకున్నవాడు సర్వైవ్ అయ్యాడు. సిమిలర్లీ టైప్ రైటర్ తర్వాత కంప్యూటర్ వచ్చింది, సిస్టమ్ వాడడం రానోడు he lost his job. సిస్టమ్ తర్వాత then we are getting AI. So it's constantly like we have to upskill ourselves. అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది టెక్నాలజీ అనేది. AI తర్వాత ఇంకోటి వస్తుంది. కరెక్ట్. ఏదొచ్చినా కూడా యూ హ్యావ్ టు ప్లాన్ థింగ్స్ అకార్డింగ్లీ. నీకు ఆ ముందు చూపు ఉండాలి, నీ లైఫ్ కాబట్టి. నీ లైఫ్ గురించి నువ్వు చూసుకో, నువ్వు సొసైటీ గురించి చూడక్కర్లేదు, నీ లైఫ్ గురించి చూసుకో. నెక్స్ట్ ఏంటి, నేను నెక్స్ట్ బతకగలుగుతానా లేదా ఏఐ వస్తే, నా ఈ రోల్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నా బిజినెస్ అనలిస్ట్, ఏఐ ఎఫెక్ట్ అవుతుందా అంటే అప్ టు సమ్ ఒక పాయింట్ వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవుతుంది అంటే నా జాబ్ని ఎఫెక్ట్ చేయదు, నా జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు చేసే 100% మాన్యువల్గా చేసేది కొన్ని ఆటోమేటెడ్ టూల్స్ వచ్చేసాయి. నేను రిపోర్ట్ జనరేట్ చేయాలన్నా ఏదైనా సరే ఆటోమేటెడ్ టూల్స్ వచ్చేసాయి. సో నువ్వు ఏఐ టూల్స్ నేర్చుకుని టూల్స్తో రెడీగా ఉండి, హ్యూమన్ టచ్ లేకుండా టూల్స్ పనిచేయవు కదా, జస్ట్ లైక్ దట్. సో యూ హ్యావ్ టు ప్లాన్ థింగ్స్. నువ్వు నేర్చుకోవాలి, అప్ స్కిల్ అవ్వాలి, యూ నో హౌ టు యూటిలైజ్ ఇట్. ప్రాక్టికల్గా ఎలా యూటిలైజ్ చేయాలో తెలియాలి. ఇఫ్ దట్ ఈస్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా సేమ్ థింగ్. ఇప్పుడు ఎవరైనా పాడేస్తున్నారు, హీరోలు, కామెడియన్స్ అందరూ పాడేస్తున్నారు, బట్ అవుట్పుట్ మాత్రం సూపర్ వస్తుంది. సినిమాలో వినే ఆడియో వింటే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది.
అదే వాళ్ళే వచ్చి లైవ్ లో పాడితే అదేంటి ఆడియోలో అలా వచ్చింది, వీడేంటి ఇక్కడ ఇలా పాడుతున్నాడు అనుకుంటాం. ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఆడియోలో ఎందుకు వచ్చిందంటే నీకు ఆ టెక్నాలజీ వచ్చేసింది. చాలా టెక్నాలజీస్ ఉన్నాయి మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా. కొన్ని మన మన వాయిస్ ని, మన మ్యూజిక్ ని ఎన్హాన్స్ చేయడానికి ఆ ప్లగిన్స్ అంటారు, ఎన్హాన్స్ చేయడానికి బాగుంటుంది. కొన్ని అసలు వర్స్ట్ లో ఉన్నదాన్ని ఎక్కడో తీసుకొచ్చి చూపించడానికి బాగుంటుంది. బట్ జెన్యున్ గా ఒక మ్యూజిషియన్ మంచి సింగర్ వచ్చి పాడిన దానికి, ఒకళ్ళు పాడి ఏఐ యూస్ చేసి ఏదో చేసిన దానికి, నీకు ఆ ఫీల్ జనరేట్ అయ్యే దాంట్లో నీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా ఎంత ఏఐ వచ్చినా కూడా ఒక పాయింట్ వరకే, ఏదైనా సరే హ్యూమన్ టచ్ కంటే దాటి ఏఐ ఏదో చేస్తుంది అని అంటే దట్ ఈస్ రాంగ్. సూపర్ సూపర్, దట్ వాజ్ లవ్లీ టాకింగ్ టు యూ బాలాజీ. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ హర్ష. చూశారు కదా మన బాలాజీ శర్మ కహాని. మీరు కూడా మీ కహాని చెప్పాలనుకుంటే వచ్చేయండి కహాని హౌస్కి. సైనింగ్ ఆఫ్ యువర్స్ హర్షారెడ్డి.